నమస్తే, నేను డాక్టర్ హరీష్ సెనటి. మన జీవితము పొద్దున 9 గంటల వరకు మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, మీ లైఫ్ నిజంగా మారాలి అన్నా, గొప్పగా అవ్వాలి అన్నా, గొప్పగా అవ్వకూడదు అనుకున్నా, ఏదైనా సరే 9 వరకు, పొద్దున 8-9 వరకు మీరు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది ఎవరైనా నైట్ షిఫ్ట్స్ ఉంటే వాళ్ళకి వర్తించదు, కానీ మామూలుగా గనక ఉంటే వాళ్ళు పొద్దున 9 గంటల వరకు మీరు చేసే ఆ రొటీన్ ఏంటో దాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. 8-9 లోపల మీరు ఫినిష్ చేసేసేయాల్సిన పనులు, 8-9 లోపల మీరు అకంప్లిష్ చేయాల్సినవి, మీరు చేయాల్సిన పనులు ఏంటో కొన్ని లిస్ట్ చెప్తాను. ఈ రోజు నుంచి చెక్ చేసుకోండి. రేపు పొద్దున 9 లోపల ఈ పనులు మాత్రమే చేయాలి, ఇవి దాటి ఇంకేమి చేయకండి. ఓకే, ఇలాంటివి కనుక మీరు మైండ్లో పెట్టుకుని చేస్తే మీ లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, 9 లోపల, మార్నింగ్ 9 లోపల మీ శరీరంలోకి కాఫీని ఎక్కించకండి. ఓకే, కాఫీ ఆర్ టీ పొద్దున 9 లోపల, మీరు ఒకవేళ 6:30కి 7 గంటలకు లేస్తే 8:30, పొద్దున మీరు లేచాక 2 or 3 hours లోపల కాఫీని మీ శరీరంలోకి ఎక్కించకండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి, ఈ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 9 AM వరకు ఎవరి ప్రెషర్ వల్ల మీరు బ్రతకకండి. అంటే అమ్మో బాస్ ఏమనుకుంటాడో, అమ్మో ఇప్పుడు ఏం చేయాలో అనే ప్రెషర్ని మీ బ్రెయిన్లోకి ఎక్కించకండి. ఓకే, మీ అప్పులు వాళ్ళు ఎవరున్నారు, ఈరోజు ఏం కష్టాలు వస్తాయి, ఇలాంటి ఆలోచనలు 9 లోపల చెయ్యకండి. ఎందుకంటే అది మీ రోజంతటినీ డిసైడ్ చేస్తుంది. సో 9 వరకు ఎలాగో అప్పులు ఉన్నాయి కదా, ఎలాగో కష్టాలు ఉన్నాయి కదా, వెళ్ళాక ఎలాగో బాస్ తిడతాడు కదా, అది 9 తర్వాత వరకు పుష్ చేయండి. 9 వరకు, 9 AM లోపల వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లాజిక్ గుర్తుపెట్టుకుని, నేను నా బ్యాడ్ థింగ్స్ గురించి ఊహ చెయ్యను. బాస్ ఏమంటాడు, ఈరోజు అవుతుందో లేదో, పని ఫినిష్ అవుతుందో లేదో, అమ్మో ఎంత పని ఉందో అనేది మీ మైండ్లోకి రానివ్వద్దు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 9 AM తర్వాత మీరు రోజంతా బాధపడండి, ప్రాబ్లం లేదు. కానీ 9 AM లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భయం ఆర్ ఫియర్ని మీ జీవితంలోకి రానివ్వకండి. ఓకే, థర్డ్ వచ్చేసి, మీ లైఫ్లో ప్రయారిటీస్ ఏంటో, ఆ రోజు యొక్క ప్రయారిటీ పొద్దున 9 లోపల డిసైడ్ అయిపోవాలి. 9 o'clock లోపల ఓకే నేను ఏం చెయ్యబోతున్నాను అనేది మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఓకే, ఒక టై కట్టుకుని ఒక ఆఫీసర్ ఎట్లా వెళ్తాడో అట్లాగా 9 లోపల మీరు డిసైడ్ అవ్వాలి. ఈరోజు ఈ మీటింగ్, ఈరోజు నేను ఇలా కరెక్ట్ చేస్తున్నా, ఇలా కరెక్ట్ చేస్తున్నా, ఇలా కరెక్ట్ చేస్తున్నా. 9 లోపల మీ ప్రయారిటీస్ డిసైడ్ అయిపోవాలి. మీరు ఒకవేళ హౌస్ వైఫ్ ఆర్ హోమ్ మేకర్ అనుకోండి, మీరు ఇంట్లో 9 వరకు మీ రోజంతా ప్రణాళిక డిసైడ్ అయిపోవాలి. ఈరోజు ఏం చేయబోతున్నాను, ఎంత టైం వేస్ట్ చేస్తాను, ఎక్కడ ఎలా ఉంది, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం జరుగుతోంది రోజంతా. మీరు నిజంగా ఓన్లీ ఇంట్లోనే కూర్చుని ఏ పని చేయకపోయినా మీ రోజు యొక్క ప్రణాళిక మీకు 9 కల్లా రెడీ అయిపోవాలి. అది ఎంత చిన్న పనైనా కానీ, నేను ఊరికే పక్కింటికి వెళ్ళి అక్కడ ముచ్చట్లు పెడతాను అయినా రాసుకోండి. మీరు 9 లోపల ప్లాన్ చేసుకోండి. ఏం చేస్తున్నారు ప్లాన్. ఎప్పుడైతే మీరు పేపర్ మీద ఆర్ దీన్ని రిహార్స్ చేస్తారో, మీరు చూడండి జీవితంలో తెలియకుండానే ఏంటి ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను నా బ్రతుకు, నా జీవితంలో నేను ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అక్కడ ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేస్తున్నానా, నేను ఏం ఇంప్రూవ్ అవ్వచ్చు అనే ఆలోచన మీకే వస్తుంది. ఎంతసేపు అత్త గురించి, మామ గురించి, పక్కింటోడి గురించి, ఎదురింటోడి గురించి, మా ఆయన ఏం గొడవ చేశాడు, ఇందులోనే ఉంటున్నానా, నేనేమైనా బెటర్ అవుతున్నానా. చాలామందికి ఈ అవగాహన రాదు. నేను బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎంతమంది ఉన్నారో అలాగా, వేర్ వాళ్ళ జీవితంలో వాళ్ళకంటూ ఏమీ చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడతారు. ఒక అతన్ని చూశాను నేను, 12-15 years నుంచి ఆస్తి కోసం గొడవ పడుతూనే ఉన్నాడు. ఎందుకు రావాలరా నాకు వాళ్ళెవరిదో ఆస్తి, మా అమ్మ నాన్న నా ఆస్తి నాకు ఎందుకు రావాలరా, పోనీ వస్తే వచ్చింది, 9 లోపల పొద్దున నేను ఎందుకు ఆలోచించాలి, దాని గురించి నేను ఎందుకు పాకులాడాలి, నాకంటూ కాళ్ళు చేతులు ఉన్నాయి, నేనంటూ కష్టపడగలను, నాకంటూ ఒక జీవితపు విలువని పెంచుకోగలను అనేది ఆలోచించాల్సిందే. ఇది వెరీ వెరీ పవర్ఫుల్. ఇది 9 లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు కేసుల గురించి, అప్పు కష్టాల గురించి, లేకపోతే ఈరోజు మా అత్త ఏమంటుందో అనే దాని గురించి, వాడు ఎంత మాట అన్నాడో తెలుసా నన్ను అన్న దాని గురించి
ఆలోచించకండి. మీ జీవితం అలాగే నాశనం అయిపోతూ మారిపోతూ ఉంటుంది. సో అది ఆలోచించదు. మీకు చెప్పే పాయింట్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎసెన్షియల్ పాయింట్. తర్వాత నిన్నటి మీద ఈ రోజుకి ఎంత బెటర్గా బ్రతకగలను అనేది 9 లోపల డిసైడ్ చేసుకోండి. మార్నింగ్ 9 లోపల నిన్న నేను ఒక హాఫ్ అన్ అవర్ వాడెవడి గురించి ఆలోచించి బాధపడ్డాను, నిన్నంతా నేను ఒక హాఫ్ అన్ అవర్ ఈ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేశాను, ఈరోజు ఆ అరగంట తగ్గిస్తాను, ఈరోజు నా లైఫ్ని ఇంకొంచెం బెటర్ చేస్తాను, నిన్నటి మీద ఈ రోజుకి నేను ఏం చేయబోతున్నాను అనేది 9 గంటలకు డిసైడ్ అయిపోవాలి. 9 o'clock కల్లా మీరు ఫిక్స్ చేసుకోవాలి దట్ హౌ యామ్ ఐ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ అనేది ఆలోచించుకుని తీరాలి. తర్వాత 9 వరకు మీ జీవితంలో మీరే ప్రయారిటీ అయి ఉండాలి. మీరు తప్ప ఇంకెవ్వరిని ప్రయారిటీ చేసుకోవద్దు. అంటే పొద్దున్న లేచాక పిల్లల బాక్సులు సర్దాలి, మీ పిల్లలు మీరు బాక్సులు సర్దాలి, ఆ వంట పర్ఫెక్ట్గా చేసేసుకుని ఇచ్చేస్తారు. అంతేగాని వాళ్ళు బాక్స్ పెట్టుకోలేదని, వాళ్ళు లేట్ అయిపోతున్నారు, అయ్యో వీళ్ళు అర్థం చేసుకోరంటే నేను ఎంతసేపు నేనే పరిగెట్టాలని అని బాధలోకి వెళ్ళకండి. మీరు చేయాలా చేయండి, లేకపోతే వదిలేయండి. అంతేకాని ఆ బాధ అనేది అరుచుకుంటూ పిల్లల మీద అరుచుకుంటూ ఎప్పుడు వినరారా, మాట వినరారా. ఒకవేళ పిల్లలు లేవలే, హ్యాపీగా వదిలేయండి. 4 రోజులు ఏం కాదు, వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళే టక్కుమ నెక్స్ట్ డేకి రెడీ అవుతారు. మీరు 4 రోజులు వదిలితే 5 రోజులు మనము భయపడి కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు మారరండి, వీళ్ళు వినరండి అని చెప్పి మనం కాంప్రమైజ్ అవ్వద్దు. లెట్ దెమ్ నో, లెట్ దెమ్ అండర్స్టాండ్. వాళ్ళు తెలుస్తుంది. ఎప్పుడైతే స్కూల్కి అట్లా అదే డ్రెస్తో వెళ్తారో, స్కూల్ యూనిఫామ్ ఐరన్ లేకుండా వెళ్తారో, అక్కడ టీచర్లు వాళ్ళు చెప్తే వాళ్ళకే తెలుస్తుంది. మనం వెనకబడి చేస్తుంటే అర్థం కాదు. సో 9 లోపల ఓకే, మీకోసం మీరు చేయాల్సిన బాధ్యత చేసేసి మిగతావన్నిటినీ మీరు కంట్రోల్ చేయడం ఆపేయండి. నిజంగా ఆపేసి చూడండి, ఒక 1 వీక్ నేను చెప్పినట్టు చేయండి. నిజంగా అందరు మారుతారు. నేను ఇంకా వెంటపడను. ఇగో వంట అక్కడ పెట్టాను, టైం కొని తినండి, ఆకలేస్తే తినండి, వెంటపడద్దు. 9 లోపల మాత్రం మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ నోట్లో పెట్టి, షూస్కి లేసులు కట్టి, సాక్స్లు ఎక్కించి చెయ్యకండి. ఇది ఒకవేళ మీరు అలాంటి సెటప్లో లేరు, మీరు యంగ్స్టర్స్ అయితే 9 లోపల మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకోండి. హెల్త్ ఇంప్రూవ్ చేయండి, రన్నింగ్కి వెళ్ళండి, వాకింగ్కి వెళ్ళండి, మెడిటేషన్ చేయండి, బ్రెత్ వర్క్ చేయండి, బ్రీదింగ్ చేయండి. 9 లోపల మీకు మీరే ప్రయారిటీ. దాంతోపాటు ఒక్క మీనింగ్ఫుల్ విన్ మీకు మీరు ఇచ్చుకోండి. ఒక్క గెలుపు దాట్ పొద్దున్న లేవగానే నేను ఈరోజు నిన్న 50 జంప్స్ చేశాను, ఈరోజు 60 జంప్స్ చేశాను, ఒక 10 పుషప్స్ చేశాను. ఏదో ఒకటి మీకు మీరు నిన్నటి మీద ఒక గెలుపు మీకు అందించుకోండి. చాలామంది లేడీస్ ఈ చిన్న ఎక్సర్సైజులు కూడా చేయకుండా ఉంటారు. నేను చెప్తున్నాను కదా, ఎవరైనా లేడీస్ నా వీడియోస్ చూస్తే కాళ్ళ మీద వేళ్ల మీద నించుని కాఫ్ రైజెస్ అంటారు. ఒక గడపకి మీద కాలు పెట్టి లేవాలి, కిందకు కూర్చోవాలి, లేవాలి, అలాగా 10 కాఫ్ రైజెస్. దాని తర్వాత చేతుల్ని ఇట్లా ఓకే ఫుల్గా టర్న్ చేస్తూ తిప్పాలి. ఓకే, దాని తర్వాత మీకు కుదిరితే నెక్ని 30 రౌండ్స్ ఇట్లా స్లో మొత్తంగా 30 క్లాక్ వైజ్, 30 యాంటీ క్లాక్ వైజ్, 10 అలా చేయండి. తర్వాత జాయింట్స్ని కంపల్సరీగా మూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నిన్నటి మీద ఈరోజు ఇంకొంచెం ఎక్కువ చేయండి, అంతే. నిన్న 10 చేశారు, ఈరోజు 11, నిన్న 9 చేశారు, ఈరోజు 10, అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. నేను చెప్పిన మాట మీకు వెరీ వెరీ పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. అండ్ 9 లోపల మీ ఎనర్జీని చెక్ చేసుకోండి. 9 లోపల మీ ఎనర్జీని చెక్ చేసి తీరండి. ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని చెక్ చేస్తారో, నాకు ఈరోజు డల్గా ఉంది అంటారో, వెంటనే దాన్ని మార్చే ప్రయత్నం అప్పుడే చేయండి. ఆ పనులు చేస్తూ ఉంటే కాస్త బెటర్ అవుతానులే అనుకోవద్దు. 9కి మీకు ఎనర్జీ బాగాలేదు, ఎందుకు బాగాలేదు, ఏం ఆలోచన వల్ల అవుతుంది, నాకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది తెలుసుకోండి. పొద్దున పూట మీ శరీరం, మీ ఎనర్జీ మీతో మాట్లాడుతుంది. ఇది మీరు 9 లోపల ఫినిష్ చేస్తే, 9 లోపల ఈ లిస్ట్ మీకుంటే, 9 నుంచి రాత్రి 9 వరకు మీరు ఏం చేయబోతున్నారో గంటకి మీకు లిస్ట్ ఉంటే మీ జీవితం బాగుపడడం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు, ఎవ్వరు అడ్డు రాకూడదు. ఎవ్వరు అడ్డొచ్చినా నేను ఈ టైం టేబుల్ ప్రకారం బ్రతుకుతున్నాను, నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేసి అక్కడ పెడతా, మిగతా టైం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ముందుకెళ్ళండి.
అప్పుడు లైఫ్లో బెటర్ అవుతారు. అండ్ అప్పుడు ఇంకొంచెం మీకు కెరీర్ మీద కానీ మీ లైఫ్ మీద కానీ మీకు హాయిగా అనిపిస్తుంది, బెటర్ అనిపిస్తుంది. సో నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.